ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. కౌన్సిల్ సమావేశం జరిగే పరిణామంలో నేను నా ఛాంబర్ నుంచి కౌన్సిల్ ఛాంబర్కు వెళ్ళే టైంలో అక్కడ కౌన్సిల్ హాల్లో సమావేశము లేదని నా దృష్టికి రావటంతో నేను కమిషనర్ ఛాంబర్ ముందుకు వచ్చి ఎందుకు కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించటం లేదు అనేసి నేను వారిని ప్రశ్నించే క్రమంలో, కమిషనర్ గారిని అందరిని ప్రశ్నించే క్రమంలో కొందరు నాకు కండువా వేయడానికి వచ్చాడు. నేను ఆ కండువాను ఎక్కడ తిరస్కరించలేదు. ఎందుకంటే నేను కౌన్సిల్ హాల్లో అధ్యక్ష స్థానంలో కూర్చోవాలి. అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ కండువా అనేది ఉండకూడదనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే అక్కడ మనం ఇండిపెండెంట్గా అందరినీ సమన్వయం చేసి సభను నడపాలి. కాబట్టి ఆ క్రమంలో నేను కండువా వేసుకోలేదు. కానీ మిగతా ఎప్పుడైనా ఎన్ని సమావేశాలనైనా నేను జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడిని. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు మా తల్లిదండ్రులతో సమానము. ఎప్పటికీ నేను నా పార్టీని మా కన్నతల్లిలా నేను చూసుకుంటాను. ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదు. తర్వాత కౌన్సిల్ అయితేనే మాలో కొందరు కౌన్సిలర్లు వచ్చి కూడా బొకే ఇచ్చి కండువా వేసి ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇది కొంతమంది మా పార్టీలోనే నచ్చని వాళ్ళు బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ ఏం జరిగింది, లాస్ట్ ఏం జరిగిందని కాకుండా ఆ కొంత మాత్రమే తీసి స్క్రోల్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు, ఎవరు చేయలేదనేది హిందూపురం ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసని ఈ సోషల్ మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను.